హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు తోటకూర పప్పు ఎలా చేయాలో చూపిస్తాను. పప్పు ఫస్ట్ అలా నానబెట్టుకొని తోటకూర కట్ చేసుకొని, ఉల్లిపాయలు కట్ చేసుకోండి, పచ్చిమిర్చి 3 కట్ చేసుకోండి. నెక్స్ట్ తోటకూరను అందులో వేసుకోండి. అలాగా వేసుకునేక నీట్గా క్లీన్ చేసుకొని వేసుకోండి. దాని నెక్స్ట్ ఆనియన్స్ నేను చూపేటట్టుగా వేసుకోండి. అండ్ నెక్స్ట్ పచ్చిమిర్చి కట్ చేసాం కదా, అవి కూడా వేసుకోండి. అండ్ వాటర్ సరిపడా ములిగేటంత వాటర్ కూడా వేసుకోండి. నెక్స్ట్ సాల్ట్ కొంచెం వేసుకోండి. దాని తర్వాత గరం మసాలా కొంచెం వేసుకోండి. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. తాలింపులోని ఆవాలు, జీలకర్ర, తెల్లుల్లి అండ్ రెడ్ చిల్లీ, కరివేపాకు వేసుకొని తాలింపు పెట్టుకోండి. అవేమో పప్పులో వేసుకోండి. అవేమో ఉడికిన తర్వాత బాగా ఉడకబెట్టండి. వేసాక